రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కులను ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడవలసిన అధికార పార్టీలు ప్రజా హక్కులపై మీడియా హక్కులపై భంగం కలిగించడం చాలా బాధాకరమైన విషయం. మరి గత రోజులుగా సాక్షి ఛానల్పై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నిషేధించడం చాలా బాధాకర విషయం. మరి ఈ ఇష్యూ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి గారి సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు కలెక్టర్ గారికి సాక్షి ఛానల్ని పునరుద్ధరించారని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. మరి అదేవిధంగా ఏదైతే ప్రజల స్వేచ్ఛ ఉందో వాస్తవాలకి సామాజిక రాజకీయ వాస్తవాలను నిడాంబరంగా నిజ నిరూపిస్తూ ప్రసారం చేస్తున్నటువంటి సాక్షిపై ఉక్కుపాదం వేస్తున్నటువంటి చర్య చాలా బాధాకరం. సాక్షి ఛానళ్లను సాక్షి ప్రసారాలను వీక్షిస్తున్నటువంటి సాక్షి అభిమానుల్ని వినియోగదారుల హక్కులని భంగం కల్పించే హక్కు మీకు ఎవరికి ఇచ్చారని సందర్భంగా అడుగుతున్నాం. దయచేసి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడకండి, ప్రజాస్వామ్యానికి అడ్డం కాకండి, మీడియాకి సంఖ్యలు లేకండి, మీడియాకి ఉక్కుపాదం చేయకండి. సమాజంలో రాజ్యాంగంలో 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియాపై ఉక్కుపాదం వేయడం చాలా బాధాకర విషయం. ఇందు మూలంగా మరి అందరికీ తెలియజేస్తున్నాం, కలెక్టర్ గారికి ఉన్నతాధికారులకి అందరూ కూడా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి. ఏదైతే సాక్షి అభిమానులు అభిమతం ఉందో వాటిని పరిరక్షించాలి. ఇవే కాకుండా సాక్షి ఛానల్ను వెంటనే పునరుద్ధరించిన పక్షంలో రానున్న రోజుల్లోనే తగిన పరిణామాలకి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజా తీర్పుకి సిద్ధం కావాల్సి ఉంటుందని, ప్రజాగ్రహానికి గురి కావద్దని ఇందు మూలంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపే సాక్షి ఛానల్ని నిలిపివేయడం చాలా బాధాకరం. ఇలా నిలిపివేస్తూ పోతుంటే ఎన్ని ఛానళ్లను మీరు నిలిపివేస్తారో అలాగని ప్రజల ఆగ్రహానికి కూడా గురవుతారని తెలియజేసుకుంటూ వెంటనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుకుంటూ ఇక మీదట ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వం పూనుకోకుండా ముందు ఉద్యమాలకు తెరలేపి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను ఎత్తిచూపుతూ ఏ కార్యక్రమానికైనా విద్యార్థి యువజన విభాగం ముందుంటుందని తెలియజేసుకుంటూ సాక్షి ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంత పాలనలో ఉన్నామా అనే ఒక సంకోచం మనలో కలుగుతుంది. సాక్షి ఛానల్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నిషేధించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థి సమస్యల గురించి కానీ ప్రజా సమస్యల గురించి కానీ నిర్భయంగా ప్రజలకి ప్రభుత్వానికి ఆ సమస్యలను తెలియపరిచే ఒక ఛానల్ని ఇలా ఉక్కుపాదంతో నిలిపివేయడం అనుకోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ సాక్షి ఛానల్ ప్రసారాలను వెంటనే బేషరతుగా పునరుద్ధరించాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి ఇంకో హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలు మీడియా వ్యతిరేక చర్యలు ఏమైనా చేసినా లేక అటువంటి కార్యక్రమాలు కానీ చేసే తలంపు తెచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం తరఫున దాన్ని గట్టిగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. సాక్షి ఛానల్లో ఎటువంటి ముందస్తు ప్రచారం లేకుండా ప్రభుత్వం ఆపివేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రజాస్వామ్యంలోని మీడియాపై ఉక్కుపాదం వేయడం ప్రభుత్వ వ్యతిరేక విధానంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితుల్లో ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం తరఫు నుంచి ఈరోజు తమకు రిప్రజెంట్ చేయడం జరిగింది.